ఆవేదన చెందుతోంది. అంశాలను చర్చిద్దాం. ఇదే వాటి పవర్ డిబేట్. వరుస వివాదాల్లో నేతలు. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం వీరంకి గురుమూర్తులు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బీసీ సంఘం కార్పొరేషన్ చైర్మన్ వారు మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ వారు కూడా మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జూపూడి ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, మరికొద్దిసేపట్లో వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం వీరంకి గురుమూర్తి గారితో మాట్లాడదాం. గురుమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. వరుస వివాదాల్లో మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చిక్కుకుంటా ఉన్నారు. ప్రశాంతంగా పరిపాలన చేసుకోవాల్సినటువంటి టైంలో, ఏడాదిన్నర టైంలోనే రకరకాల వివాదాల్లోకి, రకరకాల ఎపిసోడ్లోకి ఒకరు అనరాని మాట్లాడటం, మరొకరు స్పందించిపోవటం, మరొకరు వ్యంగ్యంగా మాట్లాడటం, అంటే పని పక్కన పెట్టి తలనొప్పులు ఎక్కువ తెచ్చుకుంటా ఉన్నారు. గురుమూర్తి గారు ఎందుకని? సార్ నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి శివశంకర్ గారికి, 99 టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటే మీ అందరికి కూడా తెలుసు, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. బూత్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక నెట్వర్క్ కలిగి, బహుశా భారతదేశంలో మరి సంస్థాగతంగా ఇంత బలమైనటువంటి పార్టీ ఎక్కడా కూడా ఉండదు. ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మరి ఎన్నికలకు వెళ్ళటం, మరి ఆ సంస్థాగతంగా కూడా పనిచేస్తే వాళ్ళం, లేకపోతే మరి మార్చుకుంటాం. ఈ విధంగా బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు కూడా ఈ విధంగా ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతిలో, నిబద్ధతలో వెళ్తాం. మరి ఏదైతే నిన్న మీరు చెప్పినటువంటి మరి తిరువురు సంబంధించి మనందరికి కూడా తెలుసు. ఎందుకంటే అక్కడ ఒక ఎస్సీ నియోజకవర్గం అయినప్పుడు మరి అదేవిధంగా అమరావతి ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించి మరి చురుకైనటువంటి వ్యక్తిగా మరి ఉన్నటువంటి మరి కొలిగిపూడి శ్రీనివాస్ గారిని ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఒక ఆదర్శంగా ఉంటుంది ఇలాంటి వ్యక్తికి సీట్ ఇవ్వాలని చెప్పి వారు ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా మరి కొలిగిపూడి శ్రీనివాస్ గారు కూడా అనేక సందర్భాల్లో, ఎందుకంటే నేను కూడా 1-2 సందర్భాల్లో, ఎందుకంటే మాది కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా, 1-2 సందర్భాల్లో నేను ఆ కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్ళినటువంటి సందర్భంలో మరి కేశినేని చిన్ని గారు అనేక సందర్భాల్లో నాకు అనేక రకాలుగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిగా చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఏదైనా సమస్య ఉంటే, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో సమస్య ఉంటే ఖచ్చితంగా అధినాయకుడి దగ్గరికి వెళ్ళి దృష్టిలో పెట్టాలి. లేకపోతే లిఖితపూర్వకంగా ఇచ్చినా కూడా దాని మీద చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా దాని మీద విచారణ చేసి మరి బాధ్యులు ఎవరైతే ఉంటారో దాని మీద చర్యలు తీసుకుంటారు. మాకు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇదనమాట, ఒక సంస్కారం, ఇది ఒక పార్టీకి ఆనవాయితీ. మరి అలాంటిది ఈ రోజున మరి బహిరంగంగా మాట్లాడుకుంటాం అనేది తప్పే. ఒకటి ఇక్కడ ఎవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా రేపు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఈ రోజున ఆయన మరి ఆ వయసులో కూడా మరి దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడిదారులతో రోజులకు తడబడి కూర్చుని, ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో పిల్లలందరికి కూడా, చదువుకున్న బిడ్డలందరికి కూడా భవిష్యత్తు కల్పించాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని సంక్షేమం చేయాలి అనేటువంటి ఒక త్రిశూల యుగంతో, అభివృద్ధి, సంక్షేమం, బిడ్డల భవిష్యత్తు, ఆ యుగంతో మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంటే మరి అలాంటి పరిస్థితులు ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. ఈ విషయంలో వారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ తప్పు జరిగింది ఫలానా వాళ్ళతో అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీ పద్ధతి ప్రకారం ఎవరైనా సరే దాని ఉంటే చెప్పొచ్చు, పెద్దానికి తీసుకెళ్లి చెప్పినట్టయితే వారు ప్యాకేజ్ మాట్లాడటం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తా ఉంటాయి. కాబట్టి ఇది ఒక దురదృష్టకరమైనటువంటి ఇది జరగకుండా ఉండాల్సింది. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక దీని మీద విచారణ చేసి తగిన చర్యలు. తగిన చర్యలు అంటే ఏంటి గురుమూర్తి గారు? ఏ విధంగా?